గంగానది తీరంలో సూర్యగ్రహణం రోజు కోటి బ్రాహ్మణులకు సంతర్పణం చేసి కార్తీక ద్వాదశి పారాయణ వల్ల కలుగుతుంది. ఈ గ్రహణాలు 10,000 వత్తిపాతలు, 1,00,000 అమావాస్యలు, ద్వాదశి యొక్క 16వ వంతు సమానము. కావున హెచ్చు పుణ్యాన్ని ఇచ్చే తిరుగులు ఎన్నో ఉన్నాయి. కానీ శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన ద్వాదశి అన్ని తిరుగుల కంటే ఎన్నో అధిక రెట్లు ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేచును. అందువల్ల ఆ తిథి అంటే స్వామికి ప్రియాతి ప్రియమైనది. ఒక్క బ్రాహ్మణునికైనా ఆ రోజున అన్నదానం చేసేవారు తమ మరణానంతరం విష్ణులోకం పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు ధనదానం చేస్తే అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం చేసినట్టు అవుతుంది. పురుషులు కానీ స్త్రీలు కానీ కార్తీక ద్వాదశి నాడు పసిడి కొమ్ములు కలయదు, వెండి గిట్టలు కలయదు, పాలిచ్చేది ఆవును దూడతో సహా పూజించి దానం చేసినట్లయితే ఆ ఆవుకి ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు సర్కారు విజయం కలుగుతుంది. ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం చేసినట్లయితే జన్మ జన్మాల పాపంలో నుండి విముక్తి కలిగి విష్ణు సాయుధ్యం పొందగలరు. కార్తీక ద్వాదశి పౌర్ణమి ప్రతిపత్తులతో పంచు పాత్రలో నెయ్యి కోసి దీపదానం చేసినట్లయితే కోటి జన్మల నుండి చేసిన గొప్ప పాపాలన్నీ హరించిపోతాయి. అలా దక్షిణ తాంబూలాలతో ఎన్నో ఫలితాన్ని ద్వాదశి నాడు దానం చేస్తే కలిగే ఫలితం చెప్తాను. అటువంటి వారు ఈ భూలోకంలోనూ మరియు సర్వలోకంలో విస్తార భోగాలు అనుభవించి అంతలో వైకుంఠంలో విష్ణుమూర్తిలోనే సంతోషపడగలరు. కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారు పిలుసుతో పూజించి వేద వేద్యాయన సంపన్నులకు బ్రాహ్మణునికి ఆ బంగారు పిలిచి దానం చేయడం వల్ల 4 సముద్రాల వర్షాలు గల భూమిని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుంది.
అందువల్ల బంగారు తులసి దానం ఉత్తమమైనదని పెద్దలు చెప్తారు. దీనికి సంబంధించిన సర్వ పాపములు దింపజేయిందైన ఒక కథ చెప్తాను వింటూ అంటూ జనకమహారాజు చెప్పడం మొదలుపెట్టారు. పుణ్య గోదావరి నదీ తీర ఒక్కరికైనా ఉపకారం చేసి ఎప్పుడూ పరమీద చేస్తూ పరధనాన్ని దొంగలిస్తూ ఉండేవాడు. వాడు ఒక బ్రాహ్మణికి అప్పు ఇచ్చి ఆ బ్రాహ్మణి దగ్గర నుండి ఎక్కువ డబ్బు రాబట్టుకోవడం నిర్మించడం, వివాహాలు ఉపనయనాలు చేయిస్తూ యజ్ఞయాగాదులలో మిక్కిలి ఆసక్తి కనపరుస్తూ అన్ని సమయంలో ఆకలిని వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేయడం ధర్మవీరుని పేరు తీసుకున్నాడు. స్మరణ చేస్తూ యమలోకాన్ని చూసిన తరువాత నారద మహర్షి ధర్మవీరుని వద్దకు వచ్చాడు. నారద మహర్షిని చూసిన ధర్మవీరుడు కంటి నుండి ఆనంద భాషలో ఒక యాచకుని కుమార్తెగా కలిగి ఆ పిల్ల తిరిగి పెద్దలే మంచి రూపలావణ్యాలతో పెళ్లి ఆమె తండ్రి మంచి సంబంధం పెళ్లి వివాహం పెళ్లి కుమారుడు వెళ్ళిపోయింది. వివాహానికి వచ్చిన బంధువర్గం తల్లిదండ్రులు దుఃఖం వల్ల కలవరపాటు చెందింది. ఆ బ్రాహ్మణుని దివ్య దృష్టితో పెళ్లి కుమార్తె ముందు జన్మలో చేసిన కృత్యాలన్నీ గ్రహించి ఆ విషయం Tell me all your dreams are lies. Sign me up. Tell me about the people that you know who are trying to feel alive. Life can get hard, so honey, if you need to cry, come share my world and rain, go away. I wanna hear about everything you're ever thinking. You know that I can take the truth. Call me out if you think I'm never slipping. Maybe I can turn it around. Oh yeah. Baby, if you want us, you know time is on our side. समाध्याभ्यंतरशुद्धि पुंडरीकाक्ष पुंडरीकाक्षाय महापवित्र पवित्र वाचमावस्थांगतो दुर्वायस्मरे पुंडरीकाक्ष समाध्याभ्यंतरशुद्धि पुंडरीकाक्ष पुंडरीकाक्षाय महापवित्र पवित्र वाचमावस्थांगतो दुर्वायस्मरे पुंडरीकाक्ष समाध्याभ्यंतरशुद्धि पुंडरीकाक्षमास्मृतिद्वारि स्वगृहे समस्त देवता ब्राह्मण हरिजन गुरुजन देवस्मिन् वर्तमान व्यवहारिक चंद्रमान प्रभाव समुद्राला मध्ये योजनापमतये दक्षिणायने शरदृतु कार्तिक मासे शुक्लपक्षे दशमवारस्य मातरस्तु दुर्वादे नक्षत्र योगे प्रथम एवं निष्ठाय मुनियो दीमां भागवतो भस्यनामस्य श्रीमान भागवतो भस्यनामस्य మీ అందరి గోత్రాలు చెప్పుకోండి ऐश्वर्य अभि मुख्यर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विधा पुरुषार्थ मुख्यर्थम सप्तः सौभाग्य शुभ सदा वाक्यर्थम ये नमः अनिष्टा स्थानेषु सुधाः वाक्यर्थम ये अनिष्टा स्थानेषु वाक्यर्थम मम सत्यनिशा दोष परिहार निवृत्ति अर्थम कार्तिक मासे श्री महागणाधिपति पूजा अनंतरा क्षीरा द्वादशी संदर्भे प्रथम
ఆరోగ్యత ఫల సిద్ధ్యర్థం లక్ష్మీ కటాక్ష ప్రసాద సిద్ధ్యర్థం మనో వాంఛ ఫల సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభి సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం కార్తీక మాస పుణ్యఫల ప్రసాద సిద్ధ్యర్థం తులసి అమ్మవారి అనుగ్రహ కరుణ కటాక్ష ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజ తులసి అమ్మవారి అనుగ్రహ కరుణ కటాక్ష ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజ అనంతర అమ్మవారి స్తోత్ర పూజాంచ కరిష్యే. మీ మనసులో ఏమన్నా ఉన్నా కూడా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మా ఇక్కడ డాన్స్ పంపిస్తుంది అమ్మా. దాంట్లో కదా కూడా ఇక్కడే ఉంది ఆ పక్కనే మా అంజనమ్మ అక్కడే ఉంది చూడండి. దాంట్లో 2 పండ్లు పెట్టండి. పెట్టండి ఎవరు పెట్టండి ఆ తాంబూలం తగలండి. తాంబూలం యోగే కర్పూర యజ్ఞాక వల్లీధరయుతం ముక్తాగంధమై తాంబూలం పట్టుకుతాం తాంబూలం సమర్పయామి తాంబూల కిరణాంతం దార్శనీయం సమర్పయామి ఆనంద కర్పూర నీరాజం మంగళారతి చిన్న ఎందుకు అమ్మాయి గురించి కదా ఇవ్వండి తీసుకోండి. ఓం నిరంజన అసమ్మదో పూర్ణంత దాపద వేదానే రాబ్రహ్మణ భారతే ఏకదైవజమాన ఇస్రేయో దదాత సామ్రాజ్యం భోజం స్వరాజ్యం వైరాజ్యం భారతదేశం రాజ్యం మహారాజ్యం ఆధిపత్యం తీసుకున్నాయినా అక్కడ నుంచే మందులో ఒకసారి ప్రదక్షిణ చేసేట్టుగా నమస్కారం చేసుకుంటుంది రక్షణ జరుగుతున్నాం. యాని కానీ ఆ టెంకాయ నిండుతో అమ్మవారి అమ్మవారికి నీళ్ళు తవ్వండి. ఓం మామో ఇష్టామ యోగ తాను చేతదాతన నయనాయజక్షసే యోగస్థితమోస తస్య బాధేతే యన ఉదనీరివ మాతరః తస్మారంగమావో యస్యక్షయా జన్మదా మనింద్రద టెంకాయ జరగడం లేదు కదా. ఆగి మనం ప్రొజెక్ట్ చేసుకుంటాం. ఆ భోజనే దాన స్నానం సమర్పయామి స్నానాంతరం దార్శనీయం సమర్పయామి. ఓం ఆప్యాయ స్వతమే హృదయ నిస్పదస్వమృత్యం భవాయ సుఖం హృదయ క్షీరేణాస్నాపయామి క్షీరేణాస్నానంతరం దార్శనీయం సమర్పయామి. ఓం అధికారంలో దార్శనీయంలో రజస్మా మీరు ఆ దగ్గర మాత్రం తన ఎవరి అక్షరం ఓం మే అధికారంలో దార్శనీయంలో రజస్సు వాదన పుర విరామకాయ వితపడాయ వితాయతు తత్రాస్నాపయామి తత్రాస్నానంతరం దార్శనీయం సమర్పయామి. ఇది ఆజ్ఞాపయామి ఆజ్ఞానం రెండు మంత్రులు అడగరు వేయండి. అనివస్త్రాసురాన్ని ఎనోగా పూజమాన అభ్యంతరావృతం ఎనుగంటి అభ్యస్త్రాంతోమ వస్త్రాన్ని దక్షిణం సమర్పయామి. గంధం పెట్టండి అమ్మవారికి. గంధం కానీ పసుపు కానీ పెట్టండి. ఏదో గంధం పెట్టండి సార్. ఓం గంధం అక్కడ పెట్టాలా అక్కడ కూడా పెట్టాలమ్మా పైన చెట్టు పెట్టండి. ఇక్కడ కొమ్ము పెట్టినా అదే అక్కడ అదే అట్లా. ఓం గంధ ద్వారాదురాదుషం నిత్యపుష్టాంగేషిని అట్లా నాకు కూడా ఒక బిందెతో నీళ్ళు తీసుకురావడం ఎవరు ఇక్కడ పెట్టండి. బిందె
ఆనే పెట్టేసేయండి. గ్లాస్ ఉంది దాంట్లో పోయమ్మా. దీంట్లో నమ్మించాలి పెట్టారా పెట్టలే సంగ నైవేద్యం. అక్కడ తాంబూలం తగలండి, తగులు మా వెళ్ళి తాంబూలం తగలండి. తాంబూలం భోగేకలస్య కర్పూరేణ వల్లేకలే దంతాగమనమాయ తాంబూలం ప్రతిష్ఠిత. వెనక పట్టుకోవాలి. కర్పూరం పెట్టి కనపడలేదు విజయ. స్వెట్స్ లేవని తనకి చిన్నగా ఉన్నాయి కదా, అందుకు లైటింగ్ ఓం ఘోరే ఘోరే ఘోరేభ్యः సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అష్టోత్తరరూపేభ్యः ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే హస్తు సదా శివో ఆనందకృష్ణీరాజం దర్శయామి నీరాజరాజమయామి నమస్కరోతి. సపోర్ట్ దానిలో ఒక్కొక్క నీళ్ళు జరగమ్మా. ప్రార్థనమస్తు. అక్కడ గ్లాస్ ఉంది కదా, మీరు కష్టం ఇది అది పని కాదు కదా, ఉందమ్మా. గ్లాస్ తీసుకున్నామ్మా. దీంట్లో పోయింది అది దాన్ని మన పొరపాటు చేయాలని తెలిసిపోతుంది. మనకి ఆ ఫలితం ఉంటుందండి. జన్మూలే సర్వచిత్తానే గ్రే సర్వదేవత గ్రే సర్వ వేదాచ్యాం తులసి స్వాం నమామ్యహం జన్మూలే సర్వచిత్తానే గ్రే సర్వదేవత గ్రే సర్వ వేదాచ్యాం తులసి. ఏ మంత్రం మేడం? అంటే తులసి పూజ చేసేటప్పుడు ఈ మంత్రం రావాలి తొందరగా. అంతా తెలుసుకోవాలి. వెయిట్ ఇక్కడ కూడా వెయిట్. జన్మూలే సర్వసిద్ధానేన గ్రే సర్వదేవతాః వేదాచ్యాం తులసి స్వం నమామ్యహం. జన్మూలే సర్వసిద్ధానేన గ్రే సర్వదేవతాః వేదాచ్యాం తులసి స్వం నమామ్యహం.